చెప్పు. హాయ్ చెప్పు. ఏందయ్యో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెనక చూసారు కదా మా మామగారు అండి, చిన్న మామగారు, రెండో మామగారు. ఇంక ఈరోజు వచ్చేసి గుమ్మడికాయ హల్వా చేయాలనుకుంటున్నాను. ఇంకా హల్వా ఎలా చేస్తావు రోజా ఏందని మా మామ నాతో చిత్రలాడుతూ ఉన్నాడండి. ఇంకా గుమ్మడికాయ హల్వాకి నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. ఫస్ట్ అయితే గుమ్మడికాయ ఏందని చూపిద్దాం. చాలామంది అడుగుతున్నారండి, మీకు ఎవరు లేరా మీ ఫ్యామిలీలో అని. ఏంటండి మా పెద్ద మనిషి మా మామగారు. కజ్జికాయ ఒకటి ఈరోజు అనుకుంటూ వచ్చాడు. రోజు ఆనంద్ అవుతాయి కజ్జికాయలు. పాప నిన్న ఒకటి తీసుకెళ్ళావుగా. ఇంక మక్ష వచ్చేసి ఇప్పుడండి కొట్టుకెళ్ళి వచ్చాము. ఇంకా కుర్కురే ప్యాకెట్ ఒకటి తీసుకొస్తే ఇంక తింటా ఉన్నాడు. ఇంకా ఆదర్శ వచ్చేసి అంగన్వాడికి, ఆశ్రిత వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంక మా ఆయన కూడా చేనుకి వెళ్ళిపోయాడండి. పొలం పని ఉంటే కొంచెం మంది శ్రద్దామని వెళ్ళిపోయాడు. మా మామ ఏందా ఏం మాట్లాడుతుందా అని చూస్తూ ఉన్నాడు. హాయ్ అన్న చెప్పయ్యా. ఏందో సరేనండి, ఇంకా గుమ్మడికాయ హల్వా కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసేద్దాం. ఫస్ట్ అయితే గుమ్మడికాయ అయితే తీసేసుకున్నాను. మొన్న అయితే మా చిన్నకి వచ్చిందండి కూరకొని చూస్తూ వస్తూ గుమ్మడికాయ కూర అలాగే చపాతీ చేసుకునే రోజు బాగుంటుందండి. ఇంక అందుకని చెప్పేసి అయినా నేను చేయలేదు. గుమ్మడికాయ కర్రీ మా ఆయన తింటాడో లేదో అని కూడా చేయలేదండి. ఇంకా స్వీట్ అంటే తింటాడండి, ఇంకెక్కువ ఇష్టం. అందుకని చెప్పేసి స్వీట్ అయితే రెడీ చేయాలనుకుంటున్నాను. ఏ నవ్వుదు ఎందు మా మామగారికి ఈ వీడియో అంటే అంటే చెతురుగా ఉందండి. ఇంకందుకని చెప్పేసి నవ్వుతా ఉన్నాడు. ఇంకా చూడండి, దిగ్గో మా మామగారికి కజ్జికాయలు చాలా బాగా నచ్చినాయి అంట. అందుకని వేసుకెళ్ళేటప్పుడు ఈయన వచ్చేసి వాళ్ళ డాడీ అండి. వాళ్ళ కొడుకు తీసుకుంటుంటే వాళ్ళ నాన్నకి తీసుకున్నది కాక మళ్ళీ వాళ్ళ కొడుకు గడి కావాలంట. ఇంతమందికి ఆడించొస్తాయ్యా నువ్వు ముసుగేసుకుంటే ముసుగు దొంగలా. అక్కడ వచ్చేసి మా తోడుకోళ్ళు అయితే పాలతో పాలతోటి ఏం కోవా పాలకోవా పాలకోవా అయితే రెడీ చేస్తుందండి. ఏంటి ఊలే అయితే ముందు ఒక సగానికి కట్ చేసి ఇంకా తోలంతా తీసేసుకుందాం. మొత్తం తోలు తీసేసి ఇంకా తురుమైతే పట్టేద్దామండి. ఫస్ట్ అయితే కట్ చేస్తాను. ఇంకా వీడియో తీయడానికి అయితే ఇంకెవరు లేరండి. ఇంకా మా ఆయన వచ్చేసి కూడా చేనుకి వెళ్ళిపోయాడు. అందుకని చెప్పేసి నేనే ఎలా రెడీ చేస్తాను అనేది చూసాను. ఇది ఎంత గట్టిగా ఉన్నాయి. ఇదంటే అన్నం వేసి పగలగొట్టాలంటండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా అలా పగలగొట్టేసి ఇంకా చేసేసుకోవాలా. అందుకని ఇంకా ఫస్ట్ ముక్క అయితే ఒకటైతే హల్వా చేస్తాను. ఇంకా రెండోది వచ్చేసి కర్రీ చేస్తానండి. ఇంకా రెండు ఎలా వండితే రెండు బ్లాగులు అయితే వచ్చేసేయండి తప్పకుండా. కొత్తగా వచ్చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడేనండి వచ్చేసింది, చేనుకని చేసి వచ్చేసాడు. నీకోసం నేను గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. ఏదా ఏదంటున్నా తినాలా లేకపోతే తిని మనిషిలాగా ఉంటానా లేకపోతే ఏందని భయం. ఏమన్నా చెయ్యాలా వద్దా? రెండు మాటలు చెప్పు. ఇంకా గుమ్మడికాయ అయితే ఫస్ట్ అయితే ఇంకా తోలు అనేది మొత్తం అయితే తీసేసుకోవాలా. బతకాలని తిరగాలని మన వాళ్ళని మన సంతాలని కోడల్ని అల్లుడిని నేనేం చేస్తున్నాను. గుమ్మడికాయలు అంటే మేము ఎప్పుడు తినలే. సరే అండి, ఇంకా ఫస్ట్ అయితే తోలు తీసేద్దాం. ఇంకా ఈలోపు మా అక్షయ్ కూడా వచ్చేసాడు. సరే ఇంక ఈరోజు అయితే వచ్చేసి గుమ్మడికాయలు అయితే చేస్తుందంట ఈరోజా. మరి ఈరోజా అంతేనా? ఈరోజేనా? సరే అండి, ఈరోజు అయితే స్పెషల్గా అయితే రోజా అయితే గుమ్మడికాయలు చేయబోతుందంట. వాళ్ళ చిన్నమ్మ అయితే తీసుకొచ్చిందండి మన బ్రాహ్మణపల్లి నుంచి వస్తా. అందుకని చెప్పి ఇంకా సరేనండి, ఇంకా తోలు తీయటం అయితే అయిపోయింది శుభ్రంగా. ఇంకా దీంతో ఇంకా తురుము అయితే పట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఇంకే విధంగా అయితే తురుము పట్టేసుకోనండి. చూపించావా తురుము? సన్నది బాగుంటుందా? లావు చేసిన లావు చేస్తే ఎక్కువ తినబుద్ది.
సరే అండి, ఇంకా హల్వా అయితే చేయబోతుందంట రోజు అయితే. వాళ్ళ పిన్న వచ్చి మొన్న బ్రాహ్మణ నుంచి వచ్చి మా చిన్నమ్మ అయితే తీసుకొచ్చిందండి మొన్న అయితే బ్రాహ్మణపల్లి నుంచి వస్తా గుమ్మడికాయ తీసుకొచ్చిందండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా మొన్న అనగా చేద్దాం అనుకుంటే కుదరలేదు. ఈరోజు అయితే చేయబోతున్నాయి గుమ్మడికాయ హల్వా అంట. వాళ్ళ పిన్నాలు కూడా వస్తున్నారండి. ఈరోజు అయితే పొలం చెప్పే కదా పొలం వేస్తున్నారు ఇక్కడే. అందుకని చెప్పి ఇంకా వాళ్ళ పిన్నాలకి ఇంకా ఇటు కూడా గుమ్మడికాయలు అయితే చేయబోతుంది. ఇంకా అదే విధంగా అయితే పవిత్ర చూడండి, పాపం నెట్టమ్మ కాకుండా అది ఆ విధంగా అయితే పాపం పవిత్ర అయితేనేమో హల్వా చేయబోతుంది అంటండి. ఏం హల్వా అది? పాల్పోతుందంట. చూసేద్దాన్ని పాలకవ ఏ విధంగా తయారు చేస్తుంది అనేది చూడండి అండి. పాపము అదిగోండి ఆ విధంగా అయితే వండుతుంది. మరి ఏం కనపడతలేదు, అంతా పాలు కదా, పాలు తెల్లవని ఇతరులకి ఏం కనపడతలేదు, బల్లె పాలు అనుకుంటుంది. సరే అండి, ఇంకా ఈ విధంగా అయితే చూడండి పాపం కష్టపడుతుందండి. పాలకోవేనా? పాలకో తయారు చేసిందా చూపిస్తావా? సరే అండి, టేస్ట్ చేసేద్దాం మనం. సరే అండి, ఇంక మరి అయితే అదే అండి, మరి హల్వాను పాలకోవ ఏ విధంగా టేస్ట్ అనేది చూసేద్దామండి. ఇద్దరు తోడుకోవాలి, ఇద్దరికి పోటీ పెడదామండి ఏ విధంగా ఎవరిది టేస్ట్ అనేది బాగుంటుందో. మనం చూసిన తర్వాత ఎవరి టేస్ట్ ఎదిరిపోయిందో చూసి వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇద్దామండి. చెప్పేది కాదు, టేస్ట్ని బట్టి మీకు గిఫ్ట్ ఉంటుంది. ఎవరు ఎక్కువ టేస్ట్ బాగా చేస్తే వాళ్ళకైతే ఫ్రీగా చేరప్పిస్తాను. సరే అండి, ఇంక వీళ్ళిద్దరు ఎవరు టేస్ట్ అనేది ఎదిరిపోతే చూద్దాండి. మరి కొద్ది క్షణాలు అయితే మనం మరి రోజు అయితే స్పీడ్గా ఉంది. ఇంకా చీర నిధులకి ఇంకా అసలు స్పీడ్ మామూలు స్పీడ్ లేదండి, ఎక్స్ప్రెస్ కంటే దూసుకుపోతుంది. అక్కడైతే మటుకు గంట తీసుకొని కొడుతుందండి. పవిత్ర అయితే మటుకు గంటే తీసుకొని కొడుతుంది. నేనే గెలవాలి గంట కొట్టినట్టు కొడుతుంది, బల్లె గంట కొట్టినట్టు. సరే చూసేద్దాం, తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో ఇంకొక పొగంటలో మనకు అర్థమైపోయింది ఎవరు టేస్ట్ అనేది. అంతలోకి ఆదర్శ అయితే బయటలు పెట్టారంటే తీసుకొస్తాను పోయి అంతలోకి. సరే అండి, ఇంకా గుమ్మడికాయ అయితే మొత్తం అయితే తురుము పట్టేసాను. ఇంక ఈ విధంగా అయితే పట్టేసుకున్నాను. ఇంకా అలానే జీడిపప్పును కిస్మిస్లు అయితే తీసుకున్నాను అండి. ఇంకా బాండి కూడా పెట్టేసాను. ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి కూడా వేసేసుకున్నాము. టేస్ట్ బాగుండిద్ది. అయితే వేసేసానండి. ఇంక ఈ విధంగా అయితే కరగబెట్టేసుకోవాలా. పొగలు చూడండి, నెయ్యికి ఎందుకో మరి ఇలాగ పొగలు వస్తే నాకేం అర్థం కాదు అసలు. ఇంకా అదే విధంగా జీడిపప్పు కూడా వేసేసుకున్నాము. అలానే ఇంకా కిస్మిస్లు కూడా వేసేసుకున్నాము. రెండు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అసలు గుమ్మడికాయతో చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నట్టండి. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం నేను చేయటం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంక ఈ విధంగా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పు, బాదం పప్పు అయితే ఇంక ఈ విధంగా అయితే వేపేసుకోవాలా. ఇంకా అదే విధంగా తురుము పట్టిన గుమ్మడికాయను కూడా ఇంకా వేసేసుకున్నాము. ఇంక నెయ్యి ఉంది కదండి, ఇంకా నెయ్యిలోనే ఫ్రై అయిపోవాలా. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలా. మన గుమ్మడికాయ హల్వా చాలా మంచిది అంటండి. చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. నేను ఇక్కడ అడిగాను కొంతమందిని, ఇంక ఎలా తింటే బాగుండిద్ది, ఎలా చేస్తే బాగుండిద్ది అంటే ఇంక ఈ విధంగా చేసుకున్నామా చాలా బాగుండిద్ది. ఇంక పిల్లలు ఉన్నారు కదా, చాలా బాగా తింటారు అని చెప్పేసి చాలామంది అన్నారు. అందుకని చెప్పేసి ఒక గుమ్మడికాయని సగమేమో హల్వా చేస్తున్నాను, మిగతా సగమేమో రేపు గుమ్మడికాయ కర్రీ అలానే చపాతీలు చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అంట. ఆ విధంగా అయితే చేసేసుకుంటే ఇంకా 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము. సరే అండి, మన గుమ్మడి తురుము అయితే చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇంక ఈ విధంగా అయితే వేపేసుకోవాలా. నెయ్యిలో ఉంది కదండి, ఇంకా దాంట్లోనే మనకి ఫ్రై అవుతుంది. అదేవిధంగా మనకి నేనైతే తగినంత బెల్లం వేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి కొంచెమే వేసానండి. మళ్ళీ జలుబు చేసి చలికాలం. ఈ కప్పు తురుము అయితే గుమ్మడి తురుము అయితే 1/2 కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలి. నాకైతే నేను పర్ఫెక్ట్గా 1 కప్పు అయింది అనుకుంటున్నానండి. ఇంకెందుకని చెప్పేసి 1/2 కప్ అయితే బెల్లం అయితే వేసేసాను. ఇంకా బెల్లం చూడండి దీంట్లోనే కరిగిపోతుంది. ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలా. చూస్తుంటేనే చాలా బాగుంది బెల్లం కరిగిపోతుంటేనే. బెల్లం కూడా మొత్తం అయితే కరిగిపోయింది.
అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం అయితే నెయ్యి వేసేసుకోవాలి. ఒక స్పూన్ అయితే ఉండిద్దండి. ఇంకా స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మన గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోవచ్చిందండి. స్మెల్ మామూలుగా రావట్లేదు. స్మెల్ ఎన్ని రోజా మామూలుగా రావట్లేదు అంటున్నారా? ఆ బెల్లం వాసన వస్తుందండి. ఇంకా యాలక్కాయలు వేసేసుకోవాలి. బాగా నలుగుట్టుకున్న యాలక్కాయలు అయితే 2 అయితే తీసేసుకున్నాను. 2 కూడా వేసేసుకున్నాము. ఎందుకంటే మనకి స్మెల్కి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి 2 యాలక్కాయలు కూడా వేసేసుకున్నాం. ఇంకా అదేవిధంగా క్లాస్ టైం పోయినట్టు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఇవి కూడా వేసేసుకొని ఇంకా వేపేసుకుంటే మన గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. మమ్మీ నీకు చేతులు చూపించానా? చూపిస్తాను. ఇంకా ఆశ్రిత కూడా వచ్చే టైం అవుతుందండి. గుమ్మడికాయ హల్వా మా ఆశ్రిత ఎలా ఉండేది అనేది, టేస్ట్ ఎలా ఉండేది చేసేద్దాం. కిలోపు అయితే పిల్లలను అయితే ఫ్రెష్ అప్ చేస్తాను. మనకి ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇంకని చెప్పైతే మూత పెట్టేసుకున్నాను, ఎందుకంటే వేడిగా ఉండేది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఈ విధంగా అయితే రెడీ చేశానండి. మరి మీకు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. మరి ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా వాళ్ళని రెడీ చేసేసి మొత్తానికి పొద్దుపోయిందండి. చాలా 5 వచ్చింది టైము, అందుకని చెప్పేసి పొద్దుపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా అంతలో కారిపోయింది కదండి. ఇంకా అది టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం తర్వాత. ఇంకా పిల్లలందరినీ అయితే రెడీ చేసేసాను. ఇంకా ఆశ్రిత కూడా వచ్చేసింది. ఆశ్రిత వచ్చేసి కూడా హోంవర్క్ చేస్తా ఉంది. ఏంటి ఏదో ఆశ్రిత హోంవర్క్ చూసారండి, చూసారు కండి. నా కూతురు నా కూతురు అయితే నర్సరీ అండి. చూడండి హ్యాండ్ రైటింగ్ అయితే ఉందో సేమ్ నాలాగే, ఇంకా నీట్గా రావాలండి. ఎల్కేజీ. సరే అండి, నేనైతే మటు ఈ హ్యాండ్ రైటింగ్తోనే నేను చదివాను కదండి. ఎక్కువ హ్యాండ్ రైటింగ్ తోటే నేను ఎక్కువ మార్కులు పడాయి. చదివింది నేను తక్కువైనా కానీ బుక్ పెట్టినాను కదా, అట్లాంటి నా హ్యాండ్ రైటింగ్తోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇంకా అందుకని చెప్పి నా కూతురు హ్యాండ్ రైటింగ్ కూడా అట్టే ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. నా కూతురు బాగా చదవాలని మరి అందరూ మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. మంచి మార్కులతో మంచి ఉద్యోగం చేయాలి, మంచి లైఫ్లో ఎదగాలని అందరూ హాయ్ చెప్పమా. హాయ్ అండి. పొద్దున స్కూల్కి వెళ్ళి ఇప్పుడేనండి వచ్చింది. చెప్పు చెప్పు అట్ట కాదు చూడు, నేను పొద్దున స్కూల్కి వెళ్ళండి మాట్లాడు. హోంవర్క్ ఎంతవరకు ఉంది? ఇంకా ఏంటిది అది? అమౌంట్ ఎంతది? ఇది 36 36 37 38 39 14 41 36. చూసారు కానీ ఒకసారి చెప్పేది కలిసిపోయిందండి. ఇంకా రెండోసారి అయితే ఇంక చెప్పదండి. ఆదర్శ్, అక్షయ్ హాయ్ 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 అబ్బు. అబ్బా మాట్లాడు, నేనేం చేసా మాట్లాడు. చూసారు కంటే నా కూతురు అయితే ఒకసారి చెప్పేటప్పుడు రెండోసారి అలసిపోయిందండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అమ్మాయికి ఇప్పుడు ఇదంతా చెప్పు, మళ్ళీ చెప్పాము ఒకసారి. 36 41. చూసారు కండి ఒకసారి చేస్తే రెండోసారి తగ్గడా ఏదో చెప్పిందో. ఇంకా దేవుడి వల్ల మంచి మార్కులతో ఎట్లా బాగా చదువుకోవాలి, మంచి లైఫ్లో ఎదగాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి లైఫ్లో మొత్తం అంతా సుఖ సంతోషాలతో మంచి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని అందరూ మన సబ్స్క్రైబర్లు అందరూ కోరుకోండి మనస్ఫూర్తిగా. సరేనండి. ఇక మా ఆశ్రిత వచ్చేసి హోంవర్క్ రాస్తా ఉంటే ఇంక ఈ లోపు అయితే నేను గుమ్మడికాయ హల్వా అయితే రెడీ చేసే కదండి. ఏంటిది? గుమ్మడికాయ హల్వా అయితే రెడీ చేసే కదండి. ఇంకా మా ఆశ్రిత వచ్చేసి టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది మా? ఎట్టుంది? నాకెళ్ళి చూడు. బాగుందా? చాలా బాగుందా? అబ్బో మా ఆశ్రితకు వచ్చేసి నచ్చేసిందంటండి. మా ఆదర్శ్ వచ్చేసి స్నానం చేపిస్తే ఇంకా ఆడుకోవడానికి అని వెళ్ళాడండి. ఏంది రోజా ఇద్దరు పిల్లని చూపిస్తున్నాం, ఆదర్శ్ కూడా చూపించు అనొచ్చండి. ఇంకా ఆదర్శ్ వచ్చేసి లేడు. ఇంకా అక్షయను ఆశ్రితనే అండి ఉంది. మంచి దాహం అయిపోవా మంచి నుంచి మంత్కి అని తీసుకొచ్చేస్తుంది. వీడియోలో పడి పట్టించుకోలే
పాపం నాన్న మంచి ఎందుకు నేను ఇప్పుడు దాకా అయ్యి పెట్టాను అన్నం అది పెట్టేసా మంచిల కోసం అంటే చెంబు ఎందుకు ఇస్తున్నాను నేను చెంబు తాడుతుంటే మంచి మా అక్షయకి వచ్చేసి చాలా తెలివి ఉందండి మనకేం తెలియదండి పాపం వాళ్ళు అదిగా అది ఇప్పుడు నేను మంచిగా అయితే నాకు అర్థమైందండి. ఎలాగుంది ఆదాష్ అక్షయ్ ఎలాగుంది అబ్బో హాయ్ చదువుతున్నాడు ఇంక డాడీకి కూడా పెట్టు. ఆడపిల్ల అంటే తండ్రి మీద శ్రద్ధ ఉండిద్దండి. ఇంకా అక్షయ్ చూడండి ఎలా కొరుస్తున్నాడు. నాకు పెట్టు అబ్బాయికి అంత పెట్టకూడదు కొంచెం పెట్టు జలుబు చేసిద్ది. మా చిన్నమ్మ వాళ్ళైతే ఇప్పుడే నుండి వచ్చింది. ఇంకా ఇగండి మీకేంటి పార్టీ తాత సరే అండి. ఇంకా ఈరోజైతే స్పెషల్గా అయితే గుమ్మడికాయ అల్వా, అదేవిధంగా నేతితో కూడిన ఇదేంది ఏమంటారు కలాకండ మా తోడుకోళ్ళు మా తోడుకోవాలి మా మరదలు అదేనండి మా తమ్ముడు బాగా అయితే ఇది చూడండి. వీళ్ళిద్దరు పోటీ అని చెప్పే కదా, ఎవరు బాగా టేస్ట్ అయితే ఎదిరిపోతే వాళ్ళకిద్దరికైతే చీర అని చెప్పాను. అది కన్ఫామ్ అండి, చీర అయితే ఇప్పిస్తాను. అదే ఏ షోరూమ్ అది సరే అండి. వీళ్ళిద్దరు ఎవరికైతే టేస్ట్ ఎదిరిపోతే వాళ్ళకి చీర అయితే ఫ్రీగా పెడతాను నేనైతే. చెప్పొచ్చు ఈ అమ్మాయి బాగుందంటే ఆమె అనుకుంటా, ఇది నా భార్య బాగోలేదు నా భార్య అనుకుంటా ఆయన మధ్య చచ్చిపోతున్నానండి. సరేనండి ఎన్ననుకున్నా నేను కాదనుకున్నా నా భార్యదే బాగుందండి. ఆ పిల్ల అంటే ఆ పిల్ల పాపం లేదు కానీ ఊరికి వెళ్ళిపోయింది. అందుకేనండి పాపం ఆ పిల్ల ఫీల్ అయ్యేది కాదు. అందుకని చెప్పి మా భార్య బాగుందంటే చదివిపోయింది అన్నమాట. ఏం చేయాలి అర్థం కావట్లేదండి. అయితే టేస్ట్ మటుకి గుమ్మడికాయ మటుకు అదిరిపోయిందండి. అవ్వ ఇప్పుడు టేస్ట్ తక్కువగానే ఉందండి. ఏడవాలి అర్థం కావట్లేదు, నవ్వాలని అర్థం కాని స్థితిలో నా పరిస్థితి. ఎందుకు ఏమయ్యో ఇంక వచ్చేసారు కదా గుమ్మడికాయ హల్వా అయితే చాలా బాగుంది. ఇంక ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సీత వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. సరే అండి, ఇంకైతే టేస్ట్ అయితే చెప్పే కదా గుమ్మడికాయ అయితే హల్వా అయితే బాగుంది. కొద్దిగా పానీపూరి అనేది ఏంది కలకండ అయితే మట్టి కొద్దిగా రుచి తక్కువగా ఉందండి, కొద్దిగా పులుపు ఎక్కువైందండి. గుమ్మడికాయ అయితే హల్వా అయితే మీరు కూడా అదే విధంగా అదే స్టైల్లో చేసుకోండి. ఏ విధంగా ప్రాసెస్ దీనికి చెప్పాలి. అదే ఏం చెప్పించావు, గుమ్మడికాయ అయితే తూలం శుభ్రంగా చేసుకొని శుభ్రంగా కడుక్కొని క్యారెట్ తురుము పట్టుకోవాలండి. అందులో కొద్దిగా జీడిపప్పు యాలక్కాయలు బాదం పప్పు కిస్మిస్ వేసుకున్నట్టే మనకి ఇంకా టేస్ట్ అయితే ఎదిరిపోయింది. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో మీ ముందుంటే అంతవరకు బాయ్ సీ యూ టాటా.